ఎస్‌క్యూఎల్ అంటే ఒక లాంగ్వేజ్ అని చెప్పాం కదా! ఇప్పుడు మనం రాసే లాంగ్వేజ్ కంప్యూటర్‌కి అర్థమవుతుందని మీరు అనుకుంటున్నారా? అది అవదమ్ము. ఇప్పుడు ఇంట్లో ఒక బల్బ్ వెలగాలంటే స్విచ్ ఆన్ చేయాలి. అంతేగాని "ఏ బల్బు నువ్వు వెలుగమ్మా" అంటే అది వెలగదు. ఎందుకంటే దానికి మనం ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు. ఇక్కడ స్విచ్ అనేది మనకి బల్బుకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా హెల్ప్ చేస్తదనమాట. సేమ్ ఇలానే కంప్యూటర్‌లో గూడా మనం చాలా డేటా ఇచ్చేసి దీన్ని ఆర్గనైజ్ చేసేయి అంటే దానికి అర్థం కాదు. కంప్యూటర్‌కి తెలిసిన లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే. దాన్ని మనం బైనరీ లాంగ్వేజ్ అంటాం. ఎస్‌క్యూఎల్ కూడా స్విచ్ లానే మనకి కంప్యూటర్‌కి మధ్యలో బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతుంది. మనం డేటాని ఎక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ ఎస్‌క్యూఎల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ గానీ, వాట్సాప్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ ఎంతెందుకు మన మొబైల్ తీసుకుందాం. మన మొబైల్‌లో గ్యాలరీ ఉంటది. గ్యాలరీలో చాలా ఫోటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి. వీటిలన్నిటిని ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేసి ఉంటది కదా! సో, మన డైలీ లైఫ్‌లో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు ఎస్‌క్యూఎల్ అయితే యూజ్ చేస్తూనే ఉంటాం. ఈ ఎస్‌క్యూఎల్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.